అందరికీ నమస్కారం. నా పేరు ఉపేందర్. ఇప్పుడే ఒక వార్త చూసినాం అనమాట. ఇది సేమ్ మళ్ళీ ఇరాన్, ఇజ్రాయిల్, యుఎస్ఏ. ఇజ్రాయెల్కి చెందిన ఏజెన్సీ ఉంది కదా, సీక్రెట్ ఏజెన్సీ ముసాద్, అది ఓపెన్ ఛాలెంజ్ చేసింది టు ఇరాన్ దట్ వీ హ్యావ్ ఏ ఎబిలిటీ టు kill each and every individual in the bloodline of Khamenei. But our first and foremost importance is to neutralize the topmost leaders who are encouraging terrorism and the organization heads. అంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, వాళ్ళ హెడ్లను ఫస్ట్ మేము వేసేస్తామని చెప్పి వీళ్ళు చెప్తారు అనమాట. అండ్ ఆల్సో we are very much keen to take the nuclear material and enriched uranium in the Iran and the facilitations. న్యూక్లియర్ బాంబ్ కోసం తయారు చేసిన ఆ మెటీరియల్స్, ఆ యురేనియం అంతా ఉంటుంది కదా, ఆ మొత్తం మేము ఎత్తుకపోతాం అని చెప్తున్నాను. మీన్ వైల్ యుఎస్ఏ ఈజ్ బంబార్డింగ్ ఇరాన్ జస్ట్ లైక్ ఎనీథింగ్, mercilessly. In last couple of days, USA has bombarded more than 400 targets and killed more than 28 people. They are innocent people అనమాట. ఈ 28 పీపుల్ అయితే వాళ్ళకి యుఎస్ఏకి సంబంధం లేదు. వాళ్ళు కొడుతుంటే వీళ్ళు ఇదైపోయారు. ఓకే, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇరాన్ ఈజ్ ఇన్ బ్లడ్ షెడ్ అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఇరాన్ వచ్చేసి లేదు రాబోయి మేము బాగున్నాం అంటారు. ఈ ఇరాన్ దగ్గర నుంచి యాక్చువల్లీ 2 రకాల వార్తలు వస్తున్నాయి. ఒకటి వీళ్ళ పొలిటికల్ హెడ్ మాట్లాడుతున్నాం, ఇంకోటి ఐఆర్జీసీ హెడ్ మాట్లాడుతున్నాం. సో ఎగ్జాక్ట్లీ వీ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ కరెక్ట్ అండ్ ఎగ్జాక్ట్లీ వీ డోంట్ నో whom to follow for the genuine news. Let's see what happens. Thank you.